సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామిక ప్రగతికి గుండెకాయ. వేలాది కార్మిక కుటుంబాలకు ఆకలి తీర్చిన ఈ సంస్థ ఇప్పుడు రాజకీయ నాయకుల అబద్ధపు హామీలకు, ఎన్నికల్లో ఓట్లకు వేటగా మారిపోయింది. నిన్న మొన్నటి వరకు సిసిఐ పంచాయతీ కేవలం రాష్ట్ర పరిధిలోనే ఉంటే ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని తాకింది. బీజేపీని గెలిపిస్తే సిసిఐని తెరిపిస్తామని మోదీ, అమిత్ షాలు హామీలు గుప్పించారు. కానీ బీజేపీ ఎమ్మెల్యే ఆ ఊసే ఎత్తడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓవైపు సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుందని అంత ఆశగా ఎదురు చూస్తుంటే, మరొక వైపు అక్కడ ప్లాంట్ ను కూల్చేసి యంత్రాలను తుక్కు కింద అమ్మేస్తూ ఉన్నారు. తాజాగా కేటీఆర్ ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలవడంతో ఇప్పుడు మళ్లీ ఆదిలాబాద్ రాజకీయాలు సిసిఐ చుట్టూ తిరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలలో సీసీఐ పునరుద్ధరణ అనేది ఒక సెంటిమెంట్. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ దీనినే ప్రధాన అస్త్రంగా వాడుకుంది. ఉత్తర తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసింది. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదిలాబాద్ వేదికగా హామీలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే ఇక్కడి అభ్యర్థులను గెలిపిస్తే నెలల వ్యవధిలోనే ప్లాంటును తెరుస్తామన్నారు. ఈ మాటలు నమ్మి జిల్లా ప్రజలు, నిరుద్యోగ యువత బీజేపీకి ఓట్లు వేసి గెలిపించారు. కానీ ఎన్నికలు ముగిసి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్నాక కూడా ఆ దిశగా అడుగులు పడలేదు. ఓట్ల కోసం అబద్ధపు మాటలు చెప్పి మోసం చేశారు అంటూ ఇప్పుడు విపక్షాలు క్షేత్రస్థాయిలోకి వెళుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నిరసనలు, ధర్నాలతో ప్రజాక్షేత్రంలో బీజేపీని నిలదీస్తున్నాయి. ఈ వైఖరి సామాన్య ఓటర్లలోనూ కాషాయ పార్టీపై తీవ్ర అసంతృప్తిని పెంచుతుంది. ఢిల్లీ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల స్థానిక బీజేపీ క్యాడర్ తీవ్ర డిఫెన్స్లో పడిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ప్రజా వ్యతిరేకత బీజేపీకి పెద్ద పొలిటికల్ మైనస్గా మారే ప్రమాదంగా కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాదులో 10 నియోజకవర్గాలు ఉండగా 4 స్థానాలను కమలం పార్టీ గెలుచుకుంది. పరిశ్రమ పునఃప్రారంభం అవుతుందనే ఆశలపై కేంద్ర ప్రభుత్వం ఒకే ఒక్క నిర్ణయంతో చావుదెబ్బ కొట్టింది. ఫ్యాక్టరీని తెరిపించడం పక్కన పెట్టి ప్లాంట్లలోని విలువైన సామాగ్రిని, యంత్రాలను తుక్కు కింద అమ్మేవేయడానికి కేంద్రం టెండర్లు పిలవడం జిల్లా వాసులను తీవ్ర షాక్కు గురి చేసింది. కేవలం 50 కోట్ల విలువైన స్క్రాప్ టెండర్ కోసం ఒక మహత్తర పరిశ్రమను నిలువునా బలిపెట్టారనే విమర్శలు గుప్పిస్తున్నారు జిల్లా వాసులు. ఇప్పటికే ఢిల్లీకి చెందిన హెచ్ఆర్ ప్రైవేట్ సంస్థ ఈ టెండర్ దక్కించుకుని పనులు ప్రారంభించగా ప్లాంట్లోని ప్యాకింగ్ యూనిట్లను, కీలక యంత్రాలను కూల్చివేయడం స్థానికులను కలిచివేస్తుంది. దశాబ్దాలుగా ఫ్యాక్టరీ పునఃప్రారంభం కోసం ఎదురు చూస్తున్న కార్మిక కుటుంబాలకు ఈ దృశ్యాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. సిమెంట్ తయారీకి అవసరమైన కొన్ని వందల ఏళ్ల లైమ్ స్టోన్ నిల్వలు ఇక్కడ సిద్ధంగా ఉన్నా కేవలం ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చడానికే ఈ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యంత్రాలను స్క్రాప్ కింద తరలిస్తూ ఉంటే స్థానిక ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. నాడు ఉపాధినిచ్చిన ఫ్యాక్టరీ పరిసరాలు ఇప్పుడు నిశ్శబ్ద రోదనకు, శిథిలాలుగా వేదికగా మారాయి. ఈ కూల్చివేతలు ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఈ సీసీఐ అంతర్గత విధ్వంసం ఇప్పుడు ఆదిలాబాదులో తీవ్రమైన పొలిటికల్ రణరంగానికి దారితీస్తుంది. బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగు రామన్న ఈ అంశాన్ని ప్రధాన ఆయుధంగా చేసుకుని బీజేపీపై గట్టిగా అటాక్స్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలను, కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తూ బీజేపీ నేతల కపట నైజం ఇదేనంటూ గ్రామ గ్రామాన ఎండగొడుతున్నారు. ఇంతటితో ఆగకుండా ఇండస్ట్రియల్ పార్క్ భూముల వ్యవహారంలోనూ జోగు రామన్న సంచలన ఆరోపణలు చేస్తూ స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్పై ల్యాండ్ స్కామ్ ఆరోపణలు చేయడం జిల్లాల్లో మరిన్ని మంటలు రేపింది. ఈ ఆరోపణలపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ జోగు రామన్నపై ఫైర్ అవుతూ ఆధారాలు ఉంటే నిరూపించాలని ఓపెన్ సవాళ్లు విసురుతున్నారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో సీసీఐ పునరుద్ధరణకు ఏం చేశారో చెప్పాలని కౌంటర్ ఇస్తున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య నడుస్తున్న ఈ సవాళ్లు, ప్రతి సవాళ్లు జిల్లా రాజకీయాలను ఊపేస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ మైలేజ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే దాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుంది. ఈ గల్లీ రాజకీయం ఆదిలాబాద్లో శాంతి భద్రతల సమస్యగా మారేంతగా ఉత్కంఠ రేపుతుంది.
ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత దారుణమైన పరిస్థితి నాడు పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని 700 ఎకరాలకు పైగా భూములను త్యాగం చేసిన రైతులది. తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ ఆ కుటుంబాలు నేడు భూములు కోల్పోయి వీధిన పడ్డాయి. తమ భూములను తిరిగి ఇవ్వాలని లేదా పరిశ్రమనైనా నడపాలని వారు చేస్తున్న గోస పాలకులకు వినపడడం లేదు. ఈ క్రమంలోనే సిసిఐ సాధన సమితితో కలిసి బీఆర్ఎస్ ఈ పంచాయతీని నేరుగా ఢిల్లీకి తీసుకువెళ్ళింది. ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని కేటీఆర్ బృందం కలిసి ప్లాంట్ పునరుద్ధరణ సాధ్యమేనని 2,000 కోట్ల పెట్టుబడితో దీన్ని తిరిగి నడపవచ్చని వివరించారు. ఈ భేటీ తర్వాత కేంద్ర మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించినట్లు కేటీఆర్ ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మైనింగ్ లీజు రాయితీలపై సహకరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్రం సానుకూలంగా ఉన్న తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని కేటీఆర్ సరికొత్త లైన్ ఎత్తుకోవడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. సిసిఐ పునరుద్ధరణ అంశం ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సరికొత్త పొలిటికల్ వివాదానికి తెరలేపింది. పొలిటికల్ క్రెడిట్ కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఢిల్లీ స్థాయిలో చదరంగం ఆడుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో రైతుల కన్నీళ్లకు, కార్మికుల ఆకలి కేకలకు మాత్రం మోక్షం లభించడం లేదు. ఢిల్లీలో కేటీఆర్, కుమారస్వామి భేటీతో సిసిఐ పునఃప్రారంభంపై ఒక ఆశ చిగురించినట్లు కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్లాంట్ కూల్చివేతలు ఆ ఆశలను ఆవిరి చేస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో ఈ సిసిఐ రాజకీయం ఆదిలాబాదులో ఓట్ల సమీకరణాలను నిలువునా శాసించబోతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మొత్తానికి ఆదిలాబాదులో రేగిన ఈ సిసిఐ సిమెంట్ చిచ్చు తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తుంది. మరి అబద్ధపు హామీల రచ్చకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి రిపేర్లు చేస్తాయో, ఈ ప్లాంట్ను కాపాడుతాయో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.